దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు కూర్చొని ఉన్నారట. పొరుగు దేశం నుంచి ఒక కవి వచ్చాడు. అప్పుడు పొరుగురు అంటే పొరుగు దేశమే అలా ఉండేది. భారతదేశం ఏదో 500 రాజ్యాల కింద ఉండేది. ఇంకా కృష్ణదేవరాయలు దక్షిణ భారతాన్ని మొత్తం కలిపి సుమారుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలని కలిపి పరిపాలించాడు. కానీ అంతకుముందు ఆ తర్వాత కూడా ఆ స్థితి లేదు. చిన్న చిన్న రాజ్యాలు, పిఠాపురం ఓ రాజ్యం, పక్కన కాకినాడ ఇంకో రాజ్యం, ఇంకో పిచ్చికినాడ ఇంకో రాజ్యం, అంతే. ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఓ రాజుగారు, వారికి 20 మంది భార్యలు, 30 భవనాలు, ఇలాగే ఉండేది. ప్రజల సొమ్మంతా ఇలాగే పోయింది. ఎక్కడికెక్కడ చోటా రాజ్యాలు. అలాంటివి లేని స్థితిలో ఒక అఖండ సామ్రాజ్యం ఏర్పడినప్పుడు పొరుగు దేశం నుంచి ఎవరో వచ్చారు. వచ్చి కృష్ణదేవరాయల ఆస్థానంలో నేను చాలా గొప్ప కవినండి, పండితుడిని, ఏదో నాకు తగిన సత్కారం చేయండి అన్నాడు. సరే, అక్కడ ఎలా ఉండేదంటే పరిస్థితి, ఆయన చేయమనగానే ఏం చేశారు సత్కారాలు అవి. ఇక్కడ ఉన్న పండితులు ముందు ఆయన పండితులో కాదో తేల్చాలి. అందుకని ఏదో తేల్చారు, బాగానే ఉంది, ఆయన మంచివాడేనండి, మీరు సత్కారం చేసుకోవచ్చు. ఆ పండితుడికి అంత గర్వం వచ్చేసింది. ఇంతమంది పండితుల మధ్యలో నన్ను పండితుడిని అని చెప్పి సన్మానం చేశారు కదా. అంటే ప్రభు, నేను అలా అంటే ఒప్పుకోనండి, అసలు మీ అష్టదిగ్గజాలు ఎవరో నా ముందు సరిపోరండి. మరి ఇదో గర్వం అంటే ఇది. ఇప్పుడు ఆయనకి ఏదో తాంబూలం ఆయనకి ఇచ్చారు పోవచ్చుగా, వీళ్ళని ఓడిస్తే కానీ ఆయనకి మనశ్శాంతి ఉండదు. ఇదో దుర్మార్గం ఆలోచన, శాడిజం అంటారు దీన్ని, పైశాచిక మనస్తత్వం. మన ఆనందం మనకు ముఖ్యం కాదు, ఎదుటివాడు ఏడవడం మనకు ముఖ్యం. వాడు ఏడిస్తే మనం ఆనందిస్తూ ఉంటాం. అందుకని ఇటువంటి పైశాచిక మనస్తత్వం పెట్టుకుని మీ పండితుల్ని పద్యాలు చెప్పమనంటే ఏమాత్రం చెబుతారో చూస్తా అన్నాడు. గర్వం అంటే అది. సరే, ఏదో అలసాని పెద్దన గారో ఎవరో ఓ పద్యం చెబితే అందులో ఏదో తప్పట్టాడు. నందితిమ్మన గారు అందులో ఏదో తప్పు పట్టాడు. తీరా 1-2 తప్పులు అయ్యే వరకు తెనాలి రామకృష్ణుడు ఊరుకున్నాడు సభ మర్యాద కోసం. ఇక చెప్పిన ప్రతి పద్యంలో ఏదో ఒకటి పడుతూ ఉంటే ఆయన లేచి, నీకు తెలియదు కాబట్టి అది తప్పు అనకూడదు నాయన, అది నీకు తెలియదు అంతే విషయం, ఈ వ్యాకరణ మర్యాదలు ఉన్నాయని నీకు తెలియదు, నీకు తెలియకపోతే తప్పంటే ఎలాగా? లఘు సిద్ధాంత కౌముది ఒకటే వ్యాకరణం కాదు నాయన, ఇంకా చాలా ఉన్నాయి. ఆ శాస్త్రం ప్రకారం ఇది సరైంది అని 2 చెప్పి నోరు మూయించి ఇంకా ఏదో వాదిస్తూ ఉంటే ఒళ్ళు మండి ఒక పద్యం చెప్పాడు. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభస్థలంబులను పలుకగరాకుమోరి. చుట్టుపద్యాల్లో ఉండే హాస్యం ఎలా ఉంటుంది, ఎవరైనా తిట్టాలంటే ఈ పద్యం ఉపయోగిస్తే సరి. ముందు అర్థం కాక చస్తాడు, అర్థమైతే ఇంకా చస్తాడు. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభస్థలంబులను పలుకగరాకురోరి పలుమారు పిశాచపు పాడెకట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమిరుంగక పెద్దలైన వారల నిరసింతురా పెరగడరాన్న రస విరస తుస బుస అనడంతే. ఢమ్ 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 పద్యం అయిపోయింది. చమత్కారమైన పద్యాలు ఇలాగే ఉంటాయి. ఈ తుస బుస ఏమిటంటే గణాలు నింపాలి, ఇంకా 4 అక్షరాలు కావాలి, పెట్టాడంతే. తుసాకి అర్థం ఏంటంటే తిట్టే మాటకు అర్థం ఉంటుంది ఏమిటి, తిట్టేవాళ్ళని అడగండి, ఎవరైనా తిట్టిన స్కౌండ్రల్ అంటాడు, అర్థం చెప్పాను నాకేం తెలుసు అంటాడు. అదో తిట్టు, వాళ్ళ మాస్టర్ వాడిని తిట్టాడు, వీడు తిట్టాడు అంతే. బాస్ చోడు అంటాడు, అర్థం కొంపలు అంటుకుపోతే అర్థం చెబితే. కానీ చాలామంది బాస్ చోడు అంట అంతే, తిట్టు అదో తిట్టు, ఇడియట్ అర్థం చెప్పాను, స్టూపిడ్ అర్థం చెప్ప, దేనికి అర్థం లేదు, ఉంది వీడికి తెలియదు. అర్థం తెలిసి ఎవడో తిట్టడు, అసలు అర్థం తెలిసిన వాడు తిట్టడు, అర్థం తెలియక తిడుతూ ఉంటాం. అందుకని తిట్టు భాషకు అర్థాలు చెప్పాల్సిన పని లేదు, అదో సిద్ధాంతం. అందుకని ఆయన ఇష్టం వచ్చిన పదాలన్నీ పెట్టాడు. పైకి మళ్ళీ వాడు ఎక్కడ ఈ ఆస్థానం కాదు, ఈ ఆస్థానంలో నోరెత్తదు. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభస్థలంబులను పలుకగరాకుమోరి. నీకు తెలియకపోతే తప్పేనా? ఏదో వ్యాకరణం అంటే నీకు తెలిసింది ఒకటే వ్యాకరణమా? నువ్వు తర్వాత వ్యాకరణాలు చదివేవా? ఎందుకంటే భాషకి వ్యాకరణం ఎలా ఉంటుంది అంటే ప్రయోగశరణ వైయాకరణా, ప్రయోగశరణమిదం వ్యాకరణం, ఈ 2 మాటలు ఉన్నాయి. ప్రయోగాలను బట్టి వ్యాకరణం ఉండాలి కానీ వ్యాకరణాన్ని బట్టి ప్రయోగాలు ఉండవు. కవి నిరంకుశుడు. ఒక్కోసారి భావస్ఫురణ కోసం, రసస్ఫురణ కోసం, లోకమర్యాద కోసం, ఔచిత్యం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాడు. ఆ కాలంలో ఆ మనుషులకి ఆ పద్యం అర్థం కావాలంటే ఆ ప్రయోగాలు ఉండాలి. ఈ వ్యాకరణం ఎలా ఉంటుందంటే దిక్కుమాలినంత భాష ప్రకారం అది కుదరదండి, తీసేయండి అంటారు. ఎలా చేస్తాం? ఎప్పుడూ కవులకి ఈ వ్యాకరణానికి పడదు. కానీ అంతిమంగా వ్యాకరణ శాస్త్రం కూడా అంగీకరించిన విషయం ఏమిటంటే, మీ శాస్త్రం ప్రకారం ప్రయోగాలు దిద్దేకండి. కవి ప్రయోగాన్ని అంగీకరించి అవసరమైతే ప్రౌఢ ప్రయోగం, విశేష ప్రయోగం, క్వాచిత్కం ఏదో ఓ మాట వాడండి. ఆ కవిగారు అలా చేశాడు, ఒప్పుకున్నాం. అందరూ చేయమని కాదు, వాటిని ప్రౌఢ ప్రయోగాలు అంటే ప్రౌఢ కవులు ప్రయోగించారు కాబట్టి ఒప్పుకుంటున్నాం. కానీ మీరు ఆ ప్రయోగాలు చేయకండి. వారు చేశారు, ఏదో వారి యందు గౌరవంతో అంగీకరిస్తాం అంతే. ఎందుకంటే మనకి రాజకీయాల్లో, జీవితంలో కూడా మా ముత్తాతగారు 3 చేసుకున్నట్టు అని వీడు మాట్లాడకూడదు.
వీడిద్దరు ముగ్గురినేమో చేసుకోవడం కాదు, ఇంకా రకరకాలుగా వాడేసుకుంటూ ఏమన్నా అంటే మా ముత్తాతగారు, మీ ముత్తాతగారికి నీకు పోలిక, ఆయన 3 వేదాలు చదివాడు, నువ్వు చదివావా? నువ్వు ముగ్గురిని చేసుకున్నావు. కానీ అంటే చెడు ఉదాహరణలకి మనం పెద్దవాళ్ళని పోల్చుకోవద్దు. పేకాడాడే ప్రతివాడు ఏమంటాడు, ధర్మరాజు ఆడలేదా? ధర్మరాజుకి పేకాడడం ఒకటే పనే, ఆయన జీవితంలో ఒక్కసారి నువ్వు జీవితాంతం ఆడుతూనే ఉన్నావు. పైగా నీకు పేకాడడం తప్పితే వేరే ఏం తెలియదు. ఇంకా నీకు ధర్మరాజుతో పోలిక ఏమిటి? ఇలాంటివి చెప్పుకుంటారే, అక్కడ చెబుతున్నారండి. ఖచ్చితంగా వ్యాకరణం సహా స్పష్టంగా చెప్పారు, పెద్దవాళ్ళు ప్రయోగించారు, అలా అట్టిపెట్టండి. మళ్ళీ వాటన్నింటినీ మీరు వాడేయకండి. అంచేతను ఆ ప్రయోగాలు ఉన్నాయనైనా మా కవులు కూడా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు ఏదో రసస్ఫురణ కోసం కొన్ని ప్రయోగాలు చేస్తే నువ్వు ఇలా అంటావేమిటి? అందుకని తెలియనంత మాత్రాన ఈ తప్పు అని చెప్పక పోనీ అంతటితో వదిలేసి పద్యం పూర్తవలేదు మరి. అందుకని పలుమారు పిశాచపు పాడేకట్ట నీ పలికినన్న ఒకట దుమ్ముబడ, ఎన్ని తిట్టాడో ఇంక మళ్ళీ వాడిని వరెత్తది. ఇంక నీ మొహం ఎలా ఉందో తెలుసా? నువ్వు పిశాచపు పాడేకట్ట, పాడంటేనే శవం, అది మళ్ళీ మనిషిని కట్టిన పాడి కాదు, పిశాచాన్ని కట్టేట అందులో. అంటే దెయ్యం చచ్చిపోవడం ఒకటి, దెయ్యమే భయంకరం, అది చచ్చిపోతే మరీ భయంకరం. దాన్ని ఒక శవం మీద కట్టడం మరీ భయంకరం, దాన్ని మొయ్యడం ఇంకా భయంకరం. నీ మొహం అలా ఉందని చెప్పడం అనమాట. చచ్చిపోయిన దెయ్యంలా ఉన్నావు, బతుకున్న దెయ్యమే తట్టుకోలేవు, చచ్చిపోయిన దెయ్యం ఇంకెలా ఉంటుందో మరి. ఎందుకంటే మనుషులే కొంతమంది బతుకున్నవాడు అందంగా ఉండరు, వాడు చచ్చిపోతే ఇంకా భయంకరంగా ఉంటారు. దెయ్యం అయితే వాడు చచ్చిపోతే ఇంకెలా ఉంటాడో చెప్పక్కల. అందుకని పిశాచపు పాడే కట్ట, నీ మొహం ఎలా ఉందంటే పిశాచాన్ని పాడి మీద కట్టినట్టుగా ఉంది. వేధవమోహన్ నువ్వు పద్యాలు మాట్లాడడం ఒకటి, మళ్ళీ తప్పులు పడడం ఒకటి. పలుమారు పిశాచపు పాడే కట్ట నీ పలికిన నోట దుమ్ముబడ, నీ నోట్లో దుమ్మడ అంటారు. పల్లెటూళ్ళు అయితే నీ జిమ్మడ అని తిడతాడు. జిమ్మడ అంటే అర్థం జిహ్వ పడ అని. జిహ్వ అంటే నాలుక, నీ నాలుగు పడిపోను అని చెప్పడానికి నీ జిమ్మడ అంట, పలకలేక. అలాగా నీ పలికిన నోట దుమ్ముబడ. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడేవంటే మా కవుల పద్యాల్లో తప్పులు పడితే దుమ్ము పోసేస్తాను నోట్లో, ఏమనుకుంటున్నావు అని. పెద్దలైన వారల నిరసింతురా, అలసాని పెద్దలంటే ఏమనుకున్నావు? నంది తిమ్మనంటే ఏమనుకున్నావు? దూర్జటి అంటే ఎవరు అనుకున్నావు? ఏదో మాలో ఏవో చిన్న చిన్న విభేదాలు సరదాకుంటే నువ్వు ఎక్కడో పొల్లబెడదామని చూస్తున్నావా? నువ్వు పెడితే మేము అంగీకరిస్తావా? అష్టదిగ్గజాలం ఎప్పుడూ మాకందరికీ కృష్ణదేవరాయల గౌరవం నిలబడాలి, మా లక్ష్యం అది. పొరుగు దేశం వాళ్ళతో మేము దెబ్బలాడతాం, కానీ మాలో మేము ఎప్పుడు దెబ్బలాడతాం. పొరుగు దేశం వాళ్ళతో తగాదా వస్తే మేమంతా ఏకమైపోతాం. అంటే ఒక రకంగా ఇందులో దేశభక్తి కూడా ఉంది, మనం గ్రహించాలి. మనం 2 రాష్ట్రాల మధ్యలో తగాదా వస్తే మనం తేల్చుకుందాం. కర్ణాటకకి మనకి నీళ్ల తగాదా ఏవో ఉన్నాయి, కాళ్ళ తగాదా, గట్టిగా కాళ్ళు జాపితే బళ్ళార్లో పెట్టామంటాడు. మరి ఏం చేస్తాం, పొడుగ్గా ఉన్నాయి కాళ్ళు, అందుకని ఉంటాయి, తేల్చుకుందాం. కానీ పాకిస్తాన్ వాడితో తగాదా వస్తే చర్చల పరిష్కారం కాదు, చర్య పరిష్కారం అంతే. వాడితో చర్చిస్తున్నాం 60 ఏళ్ల బట్టి, ఏం ఉపయోగమైంది? కర్ణాటకతో చర్చించడం వేరు, పాకిస్తాన్తో చర్చించడం వేరు. మన సోదరుడుగా, మన తమ్ముడుగా భావించి కర్ణాటక సోదరులతో మనం చర్చిస్తాం, తండ్రి ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్నట్టుగా. పాకిస్తాన్తో అలా చర్చించాల్సిన అవసరం మనకేనది, ఊరుకుంటాం, వేసేయమంటాం అంతే. అలా చర్చించబట్టే పాకిస్తాన్కి, చైనాకి మనం లోకు అవుతున్నాం. వీళ్ళు చర్చిస్తారు తప్ప ఏం చెయ్యరు. ఈ ధోరణి మంచిది కాదు. ఎప్పుడూ దేశభక్తి విషయంలో ఇలాగే ఉంటుంది. అందుకని తెనాలి రామకృష్ణుడు కూడా మాలో మాకేవో చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు. ఆయన పద్యంలో నేను తప్పు పట్టుకుని, మా పద్యంలో ఆయన తప్పు, మేము పట్టుకున్నాం కదా, నువ్వు పట్టుకుంటావా? నువ్వు పట్టుకుంటే మేము ఒప్పుకుంటాం అని. ఇంతకీ వచ్చినవాడు ఎవడు? ప్రగడరాన్ నరసరాజు. ప్రగడరాజు ఇంటి పేరు, నరసరాజు అసలు పేరు. పూర్వం అలా ఉండేవారు. రాజులను ఆశ్రయించినటువంటి నియోగి బ్రాహ్మణులు రాజు పేరు కూడా వారి ఇంటి పేర్లో పెట్టుకుని ప్రగడరాజు, నరసరాజు, కంచిరాజు, వెంకటరాజు అలా పెట్టుకునేవారు. అందుకని ప్రగడరాన్ నరస, ప్రగడరాజు నరసరాజా అని నరస దగ్గర ఆపకుండా విరస, తుస, బుస అన్నాడు. అది ప్రయోగం, పద్యంలో ప్రయోగం, విశేషమైన భాష. దీన్ని ఒక రకమైనటువంటి పద్య నిర్మాణంలో ఉండే వికట కవిత్వం అంటే ఇది. వికటత్వముదారత, ఆ పదప్రయోగంలో ఉండే విశిష్టతనే ఔదార్యం. ఔదార్యమిష్యతే తచ్చ నర్తన బుద్ధ్యుత్పాదక పద విన్యాస అని వికట కవిత్వానికి చెప్పారు విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో ఉదాహరణ, లక్షణం చెప్పారు. తచ్చ నర్తన బుద్ధ్యుత్పాదక పద విన్యాస. ఆ పదాలు ఎలా ఉంటాయి, డ్యాన్స్ ఆడుతున్నట్టుగా ఉంటాయి ఇవి. అందుకని వస్తువు కంటే ముందు, ప్రయోగం కంటే ముందు వస్తువు తనుకొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి కవిత్వాన్ని వికట కవిత్వం. ఇటువంటి పద్యాల కారణంగానే తెనాలి రామకృష్ణుడికి వికట కవి అని పేరు వచ్చింది. వికట కవిని వేళాకోళం చేయకూడదు. వికట కవి అంటే వేళాకోళం కవి, హాస్య కవి కాదు. కేవలం శబ్ద ప్రయోగం మాత్రం చేతనే తన భావాన్నంతా చెప్పించి ఒప్పించగలిగినటువంటి ప్రౌఢ కవిని వికట కవి అంటారు. అదొక శాఖ, దానికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. కానీ తెలియక ఒరే టీవీలో వికట కవి అనడం, వాడిని అడ్డంగా గంతులు వేయించడం, ఇది తెలియని వాళ్ళు చేసే పని. ఇది
అందుకని ప్రగడరాన్నరస విరస తుస బుస, ఈ తుస బుసాలకు అర్థం లేదు. కానీ తిట్టేటప్పుడు ఎవడైనా ఇష్టం వచ్చిన భాషలో తిడతాడు, కానీ అర్థం తెలుసుకుని తిట్టడు. నిఘంటువులు చూసి ఎవడో తిట్టడు. అందుకని నరస ఉంది, దానికి విరస చేర్చాడు, అది అర్థం ఉంది. రసజ్ఞత లేనివాడా అని అర్థం, అది అర్థమే. అక్కడి నుంచి ఇంక 4 అక్షరాలు మిగిలాయి. లఘువు గురువు, లఘువు గురువు, కాబట్టి తుస బుస అన్నాడు. తుస్ బుస్ అనేవి కూడా తుస్ అని పేలిపోయింది, బుస్ అని పోయింది అంటారు. ఇది తిట్టు కవిత్వంలో ఉండే హాస్యం. అంటే ఒక రకంగా క్రోధరసంలో హాస్యం అన్నమాట.